హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషా ఫుడ్స్. ఈరోజు నోరూరించే హోమ్ మేడ్ గార్లిక్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 kg బోన్లెస్ ఆర్ విత్ బోన్ చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 tablespoon పసుపు, సాల్ట్, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ ముక్కకి అవన్నీ పట్టేలా బాగా మిక్స్ చేసుకొని ఒక 20 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ బాగా తరిగి, వెల్లుల్లిపాయలు కూడా బాగా తరిగి, పచ్చిమిర్చి ఒక 4 పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 tablespoon ఆయిల్, ఒక చిన్న ముక్క బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఆయిల్లో వాటర్ పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ వాటర్ అంతా మొత్తం ఆవిరైపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా వేపుకున్న ఆయిల్ని ఏదైతే తీసుకున్నామో అది వేసుకొని ఒక tablespoon ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. తర్వాత చిటికెడ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఏవైతే ముక్కలు ఉన్నాయో అవి వేసి ఆ చికెన్ ఫ్లేవర్ అంతా వెల్లుల్లిపాయకి పట్టేలా వేయించుకోవాలి. తర్వాత ధనియాల పొడి చిటికెడు, పెప్పర్ పౌడర్ ఒక 1/2 teaspoon పౌడర్, 2 teaspoons కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అంతా ముక్కకు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయే హోమ్ మేడ్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. తర్వాత దానిపైన కొత్తిమీర వేసి జీడిపప్పు వేసుకుంటే స్టార్టర్ టైప్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.